ప్రతి దళిత కుటుంబానికి 2 ఎకరాల భూమి, ఇంటి స్థలం, కాలనీ వచ్చేంత వరకు ప్రజలు ఐక్యంగా ఉండి సాధించుకోవాలని ప్రజా సంఘాల జిల్లా నాయకులు సయ్యద్ హనీఫ్ పిలుపునిచ్చారు. సామాజిక మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు పట్టణంలో శంఖారావం బృందం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నా ఖాదర్ భాష అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ దళిత కాలనీల్లో సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా పాలకులు, అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదని పేర్కొన్నారు. నేటికి సైట్ కాలువలు, కరెంటు స్తంభాలు, పెన్షన్లు, ఇంటి స్థలాలు, కాలనీలు, తాగునీరు, శ్మశానానికి వెళ్లుదారులు ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయని ఆరోపించారు. స్థలాలు లేక ఉన్న చిన్నపాటి స్థలంలో నిర్మించిన ఒకే ఇంటిలో 4 కుటుంబాలు జీవిస్తున్నాయని గుర్తు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె మాల్యాద్రి, సర్వే బృందం నాయకులు కె శంకర్, సయ్యద్ గౌస్ బాషా మాట్లాడుతూ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రజలు అర్జీలు అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ ఆనాటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ ఎంపీడీఓ షేక్ హజరత్ వలి మాట్లాడుతున్న నాయకులు సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ ఇంటి స్థలాలు, శ్మశానానికి సంబంధించిన సమస్యలు అర్జీ రూపంలో ఇస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఇతర సమస్యలు ఉంటే సంబంధించిన అధికారులను పంపిస్తామని ధర్నాలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు సయ్యద్ షమీ ఖాదర్, నిసా, యాటా వీరనారాయణ, రావి గుంటపల్లి మాజీ సర్పంచ్ దావి, దేవరాజ్, శేషంబాబు, రబ్బానీ, నరసింహారావు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.